మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ విస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్ బండారు. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. విశాఖపట్నంలో హోలీ సంబరాలు అంబరానికి అంటిపోతున్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా యూత్ అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళందరితో మనం మాట్లాడదాం ఈ హోలీ పండుగకి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండుగలండి ఇలాంటివి. సో ఇలాంటప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి హోలీ అనేది హ్యాపీగా జరుపుకోవాలి. సో వాళ్ళందరితో మనం మాట్లాడదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఇక్కడైతే మరికొంతమంది యూత్ ఉన్నారండి. సో హోలీ సెలబ్రేషన్స్ మామూలుగా చేయట్లేదు వీళ్ళు. హాయ్ చాలా బాగున్నాం. మీరు ఎలాగ ఉన్నారు? చాలా బాగున్నాం. ఏంటి మంచిగా కలర్ఫుల్ గా తయారయ్యారు అందరూ. ఈ హోలీ ఎలాంటి పండుగ అంటే రిలీజియన్ తో సంబంధం ఉండదు బ్రో. మొత్తం ఈ హోలీ రోజుతో అందరూ ఈడు క్రిస్టియన్ ఈడు ముస్లిం అయినా సరే వచ్చి అందరూ వచ్చి చేసుకోవడం అంటే ఏంటిది? ఇది ఒక కుర్రోళ్ళ పండుగ. ఇది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ హోలీ. ఈ రోజు హ్యాపీ హోలీ. ఓకే, ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఏ స్కూల్? శివాని. వెరీ గుడ్. బాగా గట్టి చెప్తున్నారా? పేరు చెప్పు. రోహిత్. వెరీ గుడ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. చాలా కలర్ఫుల్ గా అయింది. అండ్ యూనో ఎక్కడ రిలీజియన్స్ కానీ ఇది తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్దవాళ్ళు అని కాకుండా అందరూ మనస్ఫూర్తిగా వచ్చి హ్యాపీగా బీచ్ లో స్నానాలు చేసి కలర్ఫుల్ గా కలర్స్ రాసుకొని అంటే ఎవరికి దిస్ హోలీ ఈజ్ లైక్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని అంటారు కదా, అలాగే అందరి మనసుల్లో కూడా క్లియర్గా ఉండి ఇలాగే హ్యాపీగా అందరూ ఉండాలని, ఎటువంటి గొడవలు గోళలు లేకుండా అండ్ యూనో ద్వేషాలు పెంచుకోకుండా ఫ్రెండ్లీగా అందరూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఐ విష్ యూ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఎలా జరుపుకుంటున్నారు? బాగా కలర్ఫుల్ గా జరుపుకుంటున్నాం పిల్లలతో. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఇలా వస్తుంటారా హోలీకి? బీచ్ కి వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఓకే. సో చాలా మంది అయితే సెలబ్రేషన్ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. సో కొంతమంది పబ్స్కి వెళ్తున్నారు, కొంతమంది బీచ్కి వస్తున్నారు. సో ఎవరు ఎంజాయ్మెంట్ ఏ విధంగా సూపర్గా చేసుకుంటున్నారు అన్నమాట. సో మీరు ఏ విధంగా చేస్తున్నారు? మేము పిల్లలతో బీచ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. వాళ్ళ ఎంజాయ్మెంట్ మా ఎంజాయ్మెంట్ కాబట్టి. హ్యాపీ హోలీ. ఎలా జరుపుకుంటున్నారు ఫెస్టివల్? బాగా జరుపుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది అందరూ బాగా జరుపుకుంటున్నారని. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము కలర్స్ తోని. సో ఈ హోలీతో ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి చెప్పండి? హోలీ పండుగ రోజు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంకోటి కూడా ఉంది. ఏం చెప్పండి? గ్యాదర్ అవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో చెప్పొస్తారు, కొంతమంది ఇంట్లో చెప్పరారు. సో కలర్స్ అని పూసుకుంటాం కదా, ఎవరి పిల్లలని తెలీదు. అవునా కదా? అది కన్ఫర్మే కదా? వెరీ గుడ్. హాయ్. పేరు? అమృత. ఎక్కడ నుంచి? వైజాగ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఏంటి అంత డల్గా ఉన్నారు? డల్లా? ఎక్స్ కొట్టేశారా? అయ్యో. దాని వల్ల అది ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయి అలా కామన్. అంటే ఇయర్లీలో ఒక్కసారిగా జరిగేది హోలీ పండుగ, అవునా? ఇలా ఈ పండుగ రోజు డల్గా ఉండకూడదు, ఫుల్ చిల్ అవ్వాలి. కొంతమంది కోసం వెయిటింగ్, వాళ్ళు వస్తే ఇంకా మొదలెడతామని. సో అందుకని ఎనర్జీ అంతా దాస్తుంది. అవునా? హ్యాపీ హోలీ చెప్పండి. హ్యాపీ హోలీ. ఓకే. నేను ఈ రోజు వచ్చా వైజాగ్ అండ్ దీస్ పీపుల్ సడన్ గా ఇంకా అలా సడన్ ప్లాన్. ఓకే. నేను వైజాగ్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చా. ఇది వైజాగ్ కదా? అంటే వైజాగ్ కాలేజ్ విజయవాడ. సో ఓకే. సో మన వైజాగ్ లో సెలబ్రేషన్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారు ఈసారి. యూత్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగుందా? సో బాగా చేస్తారా సెలబ్రేషన్స్ అన్ని? చాలా బాగా అయింది. యూ కెన్ సీ దట్. చూస్తూనే తెలిసిపోతుంది చాలా బాగా చేసుకున్నారు వీళ్ళు. సో ఓకే. సో మేమైతే మాకు ఎవరు కలర్స్ రాయలేదు ఇప్పుడు వచ్చి. అదే చాలా ప్లెయిన్ గా ఉన్నారు. సో ఎవరు రాస్తారు? మేము రాస్తాం. అవునా? వి హావ్ కలర్స్. హోలీకి అందం వచ్చింది మీ వల్ల. ఎందుకంటే ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరిలో మీరు చాలా అందంగా ఉన్నారు. స్పెట్స్ తీస్తే అదిగో ఇంకా నా నోటన్న మాటలు రావు. బెబ్బా అంటాను. దీనికి సమాధానం చెప్పండి. ఏం సమాధానం చెప్పాలి? మీరు నాకే కౌంటర్ మీరు ఇంత అందంగా ఉన్నారు కదా.
నేనే మరి అంతంగా లేను. మీకంటే ఏం కాదులే. కాదు కదా, నేను ఒక మీ విషయం వల్ల చెప్తా. ఇక్కడ హోలీకి అన్నం వచ్చింది. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ హోలీ వైజాగ్లో చాలా బాగా చేస్తున్నారు. సో యూత్ అందరూ కూడా సో వెయిటింగ్ హోలీ రోజు బాగా చేసుకోవాలని చెప్పేసి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ ఇయర్ మా ఇద్దరమే కలిసి చేసుకుంటా. ఈ ఇయర్ మా ఇద్దరే కలిసి వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ కూడా మీ ఇద్దరే కలిసి చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మీ ఇద్దరే కలిసి చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకొక 60 సంవత్సరాలు మీ ఇద్దరే కలిసి చేసుకోవాలి. తప్పకుండా. ఓకేనా? హ్యాపీ హోలీ. హ్యాపీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఎలా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు? తెలుస్తూనే ఉంది, నాకు తెలిసి చాలా బాగుంది. అంతా బాగుంది. చెప్పండి. మట్టి, కొంచెం కేక్, కుళ్ళిపోయిన టమాటాలు, పారాని, అంతే. అవి అందరూ లోకలేనా? లోకల్ కదా? లోకలే, ఫుల్ లోకల్. సో చూసారు కదండి, విశాఖలో హోలీ పండుగలు ఎంత బాగా జరుపుకుంటున్నారో. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పండగ అనేది సో అంబరాలకు అంటినట్టుగా వీళ్ళైతే చాలా సంబరాలు చేసుకుంటున్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా రెయిన్ డ్యాన్స్లు అనగానే సో ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో అలాంటి రెయిన్ డ్యాన్స్లు కూడా విశాఖపట్నంలో చాలా జరిగినాయి, చాలా పెట్టారు కూడా. సో అలాగే మీరు చూస్తూ ఉండొచ్చు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సముద్ర తీరాన్ని అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ హోలీ పండుగని. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఇయర్ కూడా ఇలాంటి హోలీ పండుగని మనం అందరం కూడా కలిపి జరుపుకుందాం.